మనం ప్రతిరోజు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2 రెండవ రోజు. ఇందులో భాగంగా ఈరోజు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ 2025 మన జూన్ 2 నుంచి 4వ తారీఖు వరకు జరిగిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ 2025లోని ఇండియన్ ఎకానమీలో వచ్చిన ప్రశ్న గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ప్రశ్న చూడండి ఒకసారి. ప్రధానమంత్రి గతిశక్తి పథకము ఎన్ని వృద్ధి యంత్రాలతో గ్రోత్ ఇంజన్స్ నడపబడుతున్నది? ప్రధానమంత్రి గతిశక్తి పథకము ఎన్ని వృద్ధి యంత్రాలు అంటే గ్రోత్ ఇంజన్స్ అది నడపబడుతున్నది. దీని ఆన్సర్ వచ్చేసి 7. ఇది 13 మార్చ్ 2025 పిఐబిలో పడిన పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్. మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పడింది పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ గురించి. ఎగ్జామినర్ దేని నుంచి పికప్ చేసుకున్నాడంటే ఎగ్జాక్ట్గా దీని నుంచే పికప్ చేసుకున్నాడు. ఏదైతే పిఐబిలో వార్తల్లో ఉంటుందో దాని నుంచే క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాడు. ఒకసారి దీని గురించి చూడండి. ఒకసారి మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం గతిశక్తి గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి గతిశక్తి గురించి వివిధ ఆర్థిక మండలాలకు మల్టీ మోడల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను అందించడానికి ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అక్టోబర్ 13, 2021 ప్రారంభించబడింది. మనకు ఒకసారి ఈ ప్రశ్న కూడా ఇలా కూడా ప్రశ్న రూపంలో అడుగుతాడు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే మీరు చెప్పవలసింది అక్టోబర్ 13, 2021. ఇది ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ అక్టోబర్ 21, 2021 ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమలుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ప్రధానమంత్రి గతిశక్తి అనేది ఆర్థిక వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధికి ఒక పరివర్తనాత్మక విధానం. ఈ విధానం ద్వారా 7 ఇంజన్ల ద్వారా, ఇదే కదా మనల్ని అడిగింది ఎగ్జామ్లో, 7 ఇంజన్ల ద్వారా నడపబడుతుంది. ఆ 7 ఇంజన్స్ ఏంటంటే 1 రైల్వేలు, 2 రోడ్లు, 3 పోర్టులు, 4 జలమార్గాలు, 5 విమానాశ్రయాలు, 6 సామూహిక రవాణా అంటే ప్రజా రవాణా, 7 లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు. సో ఇది దీనికి ఆన్సర్ అనమాట. కాబట్టి ఈ 7 కూడా గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ. మనకి ఇక్కడ టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.